క్లయింట్ మనకి మన దగ్గర క్లయింట్ వస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి లైక్ వై యు ఆర్ రికమెండింగ్ ఏడబ్ల్యూఎస్. ఓకే, సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సో తర్వాత రికమెండేషన్స్ వచ్చిన తర్వాత లైక్ ఐ సెడ్ డొమైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఒక్కొక్క డొమైన్లో ఒక్కొక్క క్లౌడ్ ప్రొవైడర్ ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మీకు గూగుల్ క్లౌడ్, అజ్యూర్, ఏడబ్ల్యూఎస్ అన్ని క్లౌడ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో మీకు క్వశ్చన్ ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఫస్ట్ రీజన్ ఏంటి ఇవే క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు ఎందుకు ఏడబ్ల్యూఎస్ని రికమెండ్ చేస్తారు అనే క్వశ్చనే ఫస్ట్ వస్తుంది. ఓకే, సో మీరు అప్పుడు డొమైన్ స్పెసిఫిక్లో మీకు ఏడబ్ల్యూఎస్లో వై ఇట్ ఈస్ వెరీ గుడ్ వెన్ కంపేర్ టు అదర్ క్లౌడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏదన్నా వెబ్ స్పియర్ అప్లికేషన్ ఏదైనా అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు ఐబిఎం క్లౌడ్కి వెళ్ళారు అనుకోండి, వెబ్ స్పియర్ వాడి ప్రోడక్టే కాబట్టి వాడు మీకు డిస్కౌంట్ ఇచ్చి ఉండొచ్చు. ఓకే, అట్లా అనమాట. అంటే వాడు ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చినాడు. ఓకే, కాస్ట్ వైజ్ వెళ్ళినాం. లేదంటే కొంతమంది హై అవైలబిలిటీ ఇస్తారు. ఓకే, ఇప్పుడు అమెజాన్ వాడు 99% అప్ టైం ఇస్తే గూగుల్ వాడు ఒక్కొక్క దాంట్లో 99.9 ఇవ్వచ్చు. ఓకే, అదే అజ్యూర్ వాడు 999 ఇవ్వచ్చు. ఓకే, సో ఆ అవైలబిలిటీని కూడా నేను కన్సిడరేషన్లో తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఈ లెవెల్లో తీసుకోండి మీరు. ఓకే, సో మీరు ఆల్రెడీ టెక్నికల్ వైజ్ నాకు తెలిసి మీకు నెట్వర్కింగ్ సైడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు టెక్నికల్ వైజ్ వాడు క్వశ్చన్స్ అడిగినా మీకు ఏమి ఇబ్బందులు పడరు. సో ఫస్ట్ ఇక్కడ మీరు రికమెండేషన్స్ మీరు ఎందుకు చూస్ చేసుకున్నారనేది ఫస్ట్ ఒకటి బాగా స్టడీ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ కైండ్ ఏదన్నా మీరు చూస్ చేసుకోండి మీ క్లయింట్ని. ఓకే, సో ఇట్ మైట్ బి ఎ మైగ్రేషన్. సో మైగ్రేట్ అవుతున్నారా క్లయింట్, లేకపోతే వేరే క్లౌడ్ నుంచి ఏడబ్ల్యూఎస్కి మైగ్రేట్ అవుతున్నారా, లేకపోతే ఆన్ ప్రిమైస్ నుంచి ఏడబ్ల్యూఎస్కి మైగ్రేట్ అవుతున్నారా, లేకపోతే కొత్త క్లయింట్, న్యూ క్లయింట్ అసలు ఇప్పటివరకు ఇండస్ట్రీలో లేడు, ఫస్ట్ టైము వాళ్ళు పుటప్ చేస్తున్నారు. ఓకే, సో దే ఆర్ థింకింగ్ ఆఫ్ హోస్టింగ్ అండ్ ఆర్గనైజేషన్. సో అందులో మీకు ఏడబ్ల్యూఎస్ కోసం వచ్చారా. సో ఫస్ట్ ఇది ఒక కన్సిడరేషన్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు. ఓకే, సో ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని సో ఈ లైన్లో కూడా మీరు యూ నీడ్ టు థింక్. ఓకే, సో ఆ కన్సిడరేషన్ అంటే మీరు ఏ క్లయింట్కి వర్క్ చేశారనే క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది కదా నెక్స్ట్. ఓకే, సో అక్కడ మీరు ఇదంతా మీరు స్టడీ చేయండి. మీరు రెజ్యూమ్లో ఎలా పెడతారు అనేది మీరు ఈ కాన్సెప్ట్ని స్టడీ చేస్తే. ఓకే, ఎందుకంటే మీకు మైగ్రేషన్ పైన లైక్ వీ హ్యావ్ మనకి టూల్స్ ఉంటాయి కొన్ని. ఓకే, ఏడబ్ల్యూఎస్లో ఉన్నాయి టూల్స్, మళ్ళీ లేకపోతే లిఫ్ట్ అండ్ షిఫ్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అంటే మనము అక్కడ ఎలా ఉందో ఇక్కడ రెప్లికేట్ చేస్తామన్నమాట. ఓకే, సో రెప్లికేషన్స్ చేసి కొన్నేమో మైగ్రేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్న కోడ్ని మనం ఇక్కడ మూవ్ చేస్తాం. కొన్ని ఏమవుతుందంటే మనం డైరెక్ట్ హోస్టప్ చేసేసి ఓకే అక్కడ ఏదైతే డెవలప్మెంట్ అయిందో దానికంటే ఇంకొక అడ్వాన్స్డ్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్ చేసేసి దాన్ని మనము కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తాం. అది మొత్తానికి క్లోజ్ చేసేసి ఇక్కడ దాన్ని హోస్టప్ చేస్తారు అనమాట, అంటే స్టాండప్ చేస్తారు. ఓకే, అట్లా ఉంటుంది. సో ఈ మైగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో. సో మీరు 7 years పెట్టినప్పుడు మైగ్రేషన్ ఎట్లా చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎందుకంటే యాజ్ అన్ ఆర్కిటెక్ట్ యూ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ ద క్లయింట్. ఓకే, సో ఈ 2 పాయింట్లలో మీరు బాగా ఇదేది స్టడీ చేయండి మీరు రెజ్యూమ్లో పెట్టేటప్పుడు. సో దట్ విల్ హెల్ప్. అది బాగా హెల్ప్ అవుతుంది మీకు. ఎందుకంటే మీకు ఏ ప్రాబ్లం రాదు, అంటే రియల్ టైంలో చేశారన్న ఒక ఇదిలో వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఆ తర్వాత వచ్చేసి సెటప్. ఆ తర్వాత వచ్చేసి లైక్ మీరు మీ సెటప్ ఏంటి, మీ కనెక్టివిటీ ఎలా, మీరు డెవలపర్స్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది, మీరు ప్రొడక్షన్ కనెక్టివిటీ ఎలా ఇచ్చారు, టెస్ట్ బాక్సెస్కి కనెక్టివిటీ ఎలా ఇచ్చారు. ఓకే, మీకు మీ ఆన్ ప్రిమైస్కి వచ్చి డెవలపర్స్ పనిచేస్తారా, లేకపోతే క్లయింట్ సైడ్ డెవలపర్స్ పనిచేస్తారా. ఓకే, లేకపోతే క్లయింట్ సైడ్ ప్రొడక్షన్ సపోర్ట్ వాళ్ళు పనిచేస్తున్నారా, లేకపోతే యాజ్ ఎ సర్వీస్ బేస్డ్ కంపెనీ మీరే ఆ ప్రొడక్షన్ సపోర్ట్ చేస్తున్నారా. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏం రైజ్ అవుతుందంటే మళ్ళీ క్లయింట్స్ ఎక్కడ ఉన్నారు, మీకు గ్లోబల్ క్లయింట్సా లేకపోతే లోకల్ క్లయింట్సా, మీకు గ్లోబల్ లెవెల్లో ఉందా, మీకు సిస్టమ్స్ ఎలా, మీరు ఎన్ని జియోస్లో పెట్టినారు. ఇప్పుడు మీరు ఏషియాలో పెడతారు, ఒకటి యుఎస్లో పెట్టినారు అనుకోండి, సో యూరోప్లో పెట్టినారు అనుకోండి. సో మీకు ఏంటంటే జియో వైజ్ క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు. అంటే
మీరు ఎట్లా రెప్లికేట్ చేస్తారు, అసలు ఇది రికమెండెడ్ రెప్లికేషనా కాదా, అది ఇలా అడుగుతారు. అయితే మీరు జియో వైజ్ కాకుండా లైక్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ 7 years కాబట్టి గో విత్ ద మీకు ఏదైనా ఒక రీజియన్ లేదు మా క్లయింట్స్ అంతా ఏషియాలో ఉన్నారు, మీరు ఎక్కడ పనిచేసారో అట్లా ఆ క్లయింట్ని బట్టి. ఓకే, సో మీకు ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళినా మీకు కంపల్సరీ కాన్ఫిగరేషన్ టూల్ ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు యాన్సిబుల్ ఆర్ పప్పెట్ మీకు కంపల్సరీ ఐడియా ఉండాలి. ఇంకోటి టెరాఫామ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ కూడా మీకు ఐడియా ఉండాలి. సో ఈ 2 ఐడియా ఉండి మీకు ఏడబ్ల్యూఎస్లో పెడితే అప్పుడు మీకు ఈజీగా జాబ్ వస్తుంది, అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటాం. ఇది ఇంకొకటి మొన్న నేను లైనెక్స్ సబ్స్క్రైబ్ చేద్దాం అనుకున్నానండి, అంటే దానికి కూడా అడుగుదాం. లైనెక్స్ అది ఏంటంటే అది ఒక 0 to 3 years వాళ్ళకి, 0 to 3, 0 to 4 years వాళ్ళ కోసం. ఓకే, సో అదేంటంటే ఇట్స్ రెప్లికేషన్ ఆఫ్ అ రియల్ టైం. ఓకే, ఇట్స్ వర్చువల్ ఆఫీస్. వర్చువల్ ఆఫీస్ అంటే మనం ఇప్పుడు ఆఫీస్లో ఎలా వర్క్ చేస్తామో అదే సెటప్, అంటే అదే సెటప్ ఉంటుంది. నాగియోస్ మానిటరింగ్ టూల్ ఉంటుంది. యూజింగ్ నాగియోస్ మానిటరింగ్ టూల్ యూ విల్ బి మానిటరింగ్ ఆల్ ద లైనెక్స్ బాక్సెస్. సో లైనెక్స్ బాక్సెస్లో ఏమైనా L1 ఇష్యూస్ వస్తే యూ నీడ్ టు రిజాల్వ్. L2 ఇష్యూస్ వస్తే కాదు, లైనెక్స్ బాక్సెస్ అన్ని క్లౌడ్లోనే, ఏడబ్ల్యూఎస్లోనే ఉన్నాయి. ఒక నాగియోస్ మాత్రం నా VPS సపరేట్గా నేను తీసుకున్నాను. లైనెక్స్ బాక్సెస్ అన్ని ఏడబ్ల్యూఎస్లోనే హోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా హోస్ట్ చేయలేదు నేను యాక్చువల్గా. లైక్ నిన్ననే అది మీటింగ్ చేసాం యాక్చువల్గా, లైక్ మన వాళ్ళతో. అదే నేను ఫస్ట్ నాకు అర్థం కాలేదు, సబ్స్క్రైబ్ చేస్తే అంటే దీనికి అసలు AWS ప్లస్ లైనెక్స్ ఉండాలండి, అదైతే మొత్తం కన్ఫర్మ్. బట్ ఎక్కడికి వెళ్ళినా అదే ఉంది. లైనెక్స్ అందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో మా వర్క్ ఏముంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సబ్స్క్రైబ్ చేశాను అనుకోండి, L1 జాబే, అంటే అది ఓన్లీ L1 జాబ్ అంటే ఇప్పుడు మోస్ట్ అన్ని ఆర్గనైజేషన్స్లో మీకు ఏ సర్వర్స్, ఇప్పుడు నేను AWS నుంచి సర్వర్స్ తీసుకున్నాను. ఓకే, సో సర్వర్స్ తీసుకున్న తర్వాత నా ఎన్విరాన్మెంట్లో హోస్ట్ చేశాను నేను. ఓకే, సో నేను ఏంటంటే ఇప్పుడు AWS మానిటరింగ్ టూల్స్ వాడాను అనుకోండి, మళ్ళీ నాకు కాస్ట్ ఎక్కువైపోతుంది. ఓకే, ఎవ్రీ వన్ విల్ లుక్ ఆఫ్టర్ ది కాస్ట్, లైక్ ఎంత చీపర్గా మనం వర్క్ చేయాలనేది చూస్తారు బయట ఆర్గనైజేషన్స్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అన్ MNC వాట్ ఎవర్, లైక్ మిలియన్ కంపెనీ అయినా కానీ వాడు ఫస్ట్ ఎజెండా వచ్చేసి కాస్ట్ కటింగ్ ఎట్లా చేయాలని చూస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ గో ఫర్ ది టూల్స్ లైక్ నాగియోస్ కానివ్వండి, లేకపోతే వేరే మానిటరింగ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో వాటిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. సో ఈ నాగియోస్ మానిటరింగ్ టూల్ ఏంటంటే లైక్ ఇట్ విల్ మానిటర్ యువర్ సర్వర్స్ కానివ్వండి, నెట్వర్క్ డివైజెస్ కానివ్వండి, కేపబిలిటీ ఎక్కువ ఉంది నాగియోస్కి. లైక్ వాళ్ళు చాలా రిగరస్గా తీసుకొచ్చారు నాగియోస్ని. ఓకే, సో మానిటరింగ్ అనేది చాలా చాలా బేసిక్ కాన్సెప్ట్. మనకి ఇప్పుడు 0 to 3 years వాళ్ళు ఎప్పుడైనా సరే ఆపరేషన్స్లోకి వెళ్తే దే హ్యావ్ టు డూ దిస్ జాబ్. ఓకే, ఈవెన్ నేనైనా కానీ లైక్ ఐ హ్యావ్ డన్ ది మానిటరింగ్ జాబ్, దెన్ ఫ్రమ్ దేర్ ఓన్లీ ఐ హ్యావ్ గ్రోన్ అప్. ఎవరైనా కానీ ఫస్ట్ ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత లైక్ ఫస్ట్ L1 జాబ్ చేయాల్సిందే కదా. సో అయితే నేనేం చేశానంటే లైక్ ఐ హ్యావ్ మేడ్ నాగియోస్. ఓకే, నాగియోస్ నేను నా VPSలో హోస్టప్ చేసి, సో వీళ్ళ మెయిన్ ఎజెండా ఏముంటుంది అంటే ఎవరైతే జాయిన్ అవుతారో దే విల్ బీ లైక్, మనం ఒక ఐడియా ఇస్తున్నాం అనమాట వాళ్ళకి, ఈ విధంగా ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ జాబ్లో జాయిన్ అవ్వగానే మీకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఏముంటుంది, మీకు నాగియోస్ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నాగియోస్ టూల్ ఏం చేస్తుంది, ఏమేమి మానిటర్ చేస్తుంది, ఏమేమి సర్వర్స్ని మానిటర్ చేస్తుంది, ఆ సర్వర్స్ని మీరు మానిటర్ చేసేటప్పుడు ఇష్యూ వస్తే మీరు ఎలా సాల్వ్ చేయాలి, అసలు ఆ మానిటరింగ్లో మీకు KPIs ఉంటాయి కదా, సో ఈ KPIsని మీరు ఎట్లా యాడ్ చేస్తారు. ఇప్పుడు లైనెక్స్లో నాగియోస్ కూడా డిఫాల్ట్గా మీకు 4-5 అలర్ట్స్ ఇస్తాడు. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ దట్ నేను ఇప్పుడు ఏదైనా వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేశాను అనుకోండి. ఓకే, సో ఆ వెబ్ సర్వర్ని కూడా నేను మానిటర్ చేయాలి, రైట్. ఓకే, సో ఆ వెబ్ సర్వర్ని మీరు ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తారు అనేది చూపిస్తాము. సో ఇష్యూ వస్తే మీరు ఏ అప్లికేషన్ టీమ్కి ఎస్కలేట్ చేయాలి. ఓకే, లేదంటే ఇప్పుడు L1 ఇష్యూస్ వచ్చాయనుకోండి, లైక్ డిస్క్ ఇష్యూస్ వస్తున్నాయి, లేకపోతే మెమరీ ఇష్యూస్ వస్తున్నాయి, మెమరీ ఎక్కువైపోతుంది, డిస్క్ రేంజ్ ఎక్కువైపోతుంది. సో ఇట్లాంటి ఇష్యూస్ వస్తే ఎట్లా సాల్వ్ చేస్తాము, సో ఎట్లా మనం అప్రోచ్ అవుతాము, మనం సాల్వ్ చేయకపోతే L2కి ఎట్లా ఎస్కలేట్ చేస్తాము,
L3కి ఎట్లా ఎస్కలేట్ చేస్తాము, చేంజ్ మేనేజ్మెంట్ ఎట్లా రేజ్ చేస్తాము, చేంజ్ మేనేజ్మెంట్ ఎప్పుడు రేజ్ చేస్తాము, ఏ డేస్లో రేజ్ చేస్తాము. సో రియల్ టైంలో జరిగే ప్రతి దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే రెప్లికేట్ చేద్దామని చూస్తున్నాను అన్నమాట అట్లా. ఓకే, గ్రేట్ గ్రేట్. హైరార్కీ ఫస్ట్ ఎలా ఉంటుందో ఫస్ట్ నేర్పిస్తున్నాను. యా కరెక్ట్. అంటే చాలా మంది ఏమవుతుంది అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టుకొని వెళ్తున్నప్పుడు దే ఆర్ గెటింగ్ స్టక్. లైక్ వెళ్తున్నప్పుడు అసలు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళకి తెలీదు, చేంజ్ మేనేజ్మెంట్ అంటే తెలియదు, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఇది తెలియదు ఫస్ట్ కాన్సెప్ట్. తర్వాత సివియారిటీ లెవెల్స్ ఏంటి, ఎస్ఎల్ఏస్ ఏంటి, ఆర్గనైజేషన్లో ఎట్లా పనిచేస్తారు, ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఎట్లుంటుంది, సో ఇదంతా అవగాహన ఉండదు. సో వాళ్ళ కోసమని ఇది యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ ఆఫ్. దెన్ ఐ థాట్ ఆఫ్ మూవింగ్ ఇట్ టు లైక్ ముందుకు వెళ్తున్నా కొద్దీ లైక్ ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ కాస్ట్. నేను ఇప్పుడు డెవాప్స్ అడుగుతున్నా చాలా మంది, కానీ లైక్ ఇఫ్ ఐ గో విత్ ద డెవాప్స్ లైక్ స్టార్ట్ ఆఫ్ డెవాప్స్తో చేసాను అనుకోండి, ఇట్ విల్ ఇన్వాల్వ్ సో మచ్ కాస్ట్. లైక్ మనకి AWS సర్వర్లు ఒక్కొక్క సర్వర్ 4 GB సర్వర్ తీసుకుంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. సో లైనెక్స్కి ఏంటంటే లైక్ ఐ కెన్ మేనేజ్ లైక్ 6,000 ఛార్జ్ చేస్తున్నా కాబట్టి లైక్ ఐ కెన్ గో విత్ ద AWS అకౌంట్ తీసుకొని అది నేను మేనేజ్ చేయొచ్చు. సో అట్లా లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఎవ్రీథింగ్ లైక్ AWS అవనివ్వండి, డెవాప్స్, కాఫ్కా అడ్మినిస్ట్రేషను అండ్ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ L2 L3. సో ఈ విధంగా మూవ్ అవుదామని చూస్తున్నాను నేను. సో జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ లైనెక్స్. క్యూబర్నెటిస్ నేను మొత్తం అన్ని వీడియోస్ చేసి పెట్టాను యాక్చువల్గా, ఎవ్రీథింగ్ లైక్ మీకు యా నేను పెట్టిన వీడియోస్ అయితే మోర్ దెన్ ఎనఫ్. మీకు నేను మొత్తం రియల్ టైంలో ఏమవుతుందని, ఎట్లా రియల్ టైంలో ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, రియల్ టైంలో ఎట్లా పని అవుతుందని చెప్తాను నేను యాక్చువల్గా. అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ బుక్ కంటెంట్ ఉండదు, అంటే లైక్ ఇది ఇన్స్టిట్యూట్ టైప్ ఆఫ్ కంటెంట్ ఉండదు. సో అది ఏంటంటే లైక్ ఐ జస్ట్ వాంట్ టు లైక్ నేనైనా కానీ ఎప్పుడైనా ఏదైనా వీడియో చూస్తున్నాను అనుకోండి, లైక్ ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఆల్ దిస్ స్టఫ్. నాకేంటంటే కోర్ స్టఫ్, అంటే కోర్గా ఏం వర్క్ అవుతుంది, ఏం చేస్తే ఏమవుతుంది, ఇది చేసి ఇలా అవుతుంది, ఇది చేసి ఇలా అవుతుంది అనేది తెలుసుకోవాలనే ఇంట్రెస్టే ఎక్కువ ఉంటుంది మనకి. సో ఆ కాన్సెప్ట్తోనే నేను కూడా అదే పెడుతున్నాను అనమాట. నేను ముందు ఇట్లా ఉంటుంది, డెఫినేషన్స్ ఇలా ఉంటాయి, అలా ఉంటాయి అని ఏమి చెప్పట్లేదు. యా ఎందుకు స్ట్రక్ అయింది, ఏం స్ట్రక్ అయింది తెలియాలి. యా కరెక్ట్. అది ఓకే, అదే డాకర్ కుబర్నెటిస్ యాడ్ చేస్తే అలా చూస్తాను, మీరే చూస్తాను. యా డాకర్ క్యూబర్నెటిస్ ఆల్రెడీ చేశాను నేను. లైక్ రియల్ టైమ్ సెటప్ కూడా అది చెయ్యొచ్చు యాక్చువల్గా. సో యా చూస్తున్నా, అది నేను ఏంటంటే నా ఓన్ సర్వర్ పైన చేసి పబ్లిక్ ఐపీ తీసుకొని అకౌంట్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే AWS పైన హోస్ట్ చేశాను అనుకోండి క్యూబర్నెటిస్, మళ్ళీ ఎక్స్ట్రా రిసోర్సెస్ యూజ్ చేస్తే లైక్ ఇట్ విల్ బి హై బర్డన్. సో అందుకని యా, ఎందుకంటే ఇది మన మేనేజ్మెంట్ చేతిలో ఉండదు కదా. ఇప్పుడు ఆర్గనైజేషన్స్లో అంటే మనము స్ట్రిక్ట్గా వాడు చేసేవాడికి ఉద్యోగం పోతుంది అని ఒక భయం ఉంటుంది. సో మనం ఇక్కడ సబ్స్క్రైబర్స్కి మనము అట్లా రిస్ట్రిక్ట్ చేయలేము, మనం చెప్పినా వాళ్ళు వినరు. సో అప్పుడు రిస్క్ అయిపోతుందని ఆలోచిస్తున్నారు దాని గురించి. యా ఆల్రెడీ తీసుకున్నా నేను సర్వరు ఆల్రెడీ. సో ఒక సర్వర్ తీసుకున్నా దీనికోసం అని, VPS సర్వర్ తీసుకున్నా. సో ఐ జస్ట్ లైక్ వస్తూ ఉంటే పీపుల్ వస్తూ ఉంటే లైక్ ఇట్ విల్ గ్రో. అంతే కదా, యా ఫండ్ ఉంటేనే కదా ఇదంతా. యా యా అదే ఇప్పుడు ఏంటంటే కొంతమంది అంటున్నారు ఒక నేర్చుకోవాలి, కనీసం టూల్స్ అన్నా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. అది ఎలా అయితే మీకు వెన్ యూఆర్ గోయింగ్ విత్ AWS మీకు డెవాప్స్ అవసరం లేదు. ఓకే ఓకే మీరు అది ఇది రెండు చేయాల్సిన అవసరం లేదు. యా మీరు ఆల్రెడీ AWSలో ఉన్నారు కాబట్టి యూ విల్ బి వర్కింగ్ యాజ్ అన్ AWS ఆర్కిటెక్ట్. మీకు డెవాప్స్ సంబంధం ఉంది అంతే కదా. మీరు ఇప్పుడు ఆర్కిటెక్ట్ లెవెల్లో జాబ్ AWS ఆర్కిటెక్ట్ అసోసియేట్ కింద వర్క్ చేస్తున్నప్పుడు
డెవాప్స్ టీమ్స్కి మీకు సంబంధం ఉండదు. డెవాప్స్లో చేసే వాళ్ళకి ఏడబ్ల్యూఎస్ అవగాహన ఉండాలని ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి డెవాప్స్ అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే అర్థమైంది. యా, మీరేంటంటే మీకు సర్వర్స్ హోస్ట్ చేయడము, నెట్వర్కింగ్ ఎలా కనెక్టివిటీ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, సో మీ ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళకి ఎట్లా ఇస్తారో యాక్సెస్ త్రూ విపిఎన్ ఇస్తారా, జంప్ హోస్ట్ నుంచి ఎట్లా కనెక్ట్ అవ్వాలి, సో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ ఓకే, సో మీరు డెవాప్స్ నేర్చుకొని, డెవాప్స్ అంటే ఇట్స్ మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్ అయిపోతుంది కదా. యూ నీడ్ టు లర్న్ గిట్ నేర్చుకోవాలి, జెన్కిన్స్ ఏదైనా టూల్, లేకపోతే గిట్ ల్యాబ్, మళ్ళీ డాకర్స్, క్యూబర్నెటిస్, ఏదైనా బ్యాష్ స్క్రిప్టో, పైథాన్ స్క్రిప్టో. సో లైక్ మీరు అప్పుడు ఇంకా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకోవచ్చు. యా యా, ఇంకోటి ఏంటంటే మీరు ఏడబ్ల్యూఎస్ మనము ప్రాక్టీస్ చేసేది వేరేలా ఉంటుంది. ప్రాక్టీస్ అంటే మనకి జనరల్గా ఇప్పుడు వీడియోస్లో చూసి మనము ప్రాక్టీస్ చేయడం వేరేలాగా ఉంటుంది. రియల్ టైంలో మీకు వచ్చే సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. రియల్ టైంలో అడిగే కాన్సెప్ట్స్ కానివ్వండి, ఇప్పుడు మీరు సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి, ఇప్పుడు నాకు ఒక అప్లికేషన్ రన్ అవుతుంది అనుకోండి. ఓకే, సో నాకు ఫ్రంట్ ఎండ్లో ఏదైనా వెబ్ టైర్ రన్ అవుతుంది. ఓకే, సో జావాలోనో .NETలోనో ఏదో కోడ్తో మనం వెబ్ టైర్ రన్ చేస్తున్నాం. ఓకే, సో మనకు అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే, బేసిక్ లెవెల్ రిడెండెన్సీ ఎట్లా క్రియేట్ చేస్తాము దానికి. ఓకే, సో నేను వెబ్ సర్వరు డేటాబేసు ఫెయిల్ అయింది అనుకోండి. ఓకే, సో ఫెయిల్ అయినప్పుడు ఇమీడియట్ రిడెండెన్సీ ఎలా ఉంటుంది అంటే, నాకు ఫెయిల్ అయినా కానీ నాకు ఏ ప్రాబ్లం రావద్దు. సో క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, నేను సేమ్ సబ్నెట్లో పెట్టాలన్నా, డిఫరెంట్ సబ్నెట్లో పెట్టాలన్నా, సింగిల్ అవైలబిలిటీ జోన్లో పెట్టాలన్నా, మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్లో పెట్టాలన్నా. మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్లో పెట్టుకుంటే లైక్ ఆ సబ్నెట్స్ని నేను లైక్ 2 సేమ్ సబ్నెట్స్లో ఉండాలన్నా, డిఫరెంట్ సబ్నెట్స్లో ఉండాలన్నా, ఇట్లాంటి క్వశ్చన్స్, ఇన్ని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో మీకు ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి బేసిక్గా. అందుకని నెట్వర్కింగ్ అనేది చాలా ఇది లైక్ కోర్ కాన్సెప్ట్. అది మీకు ఈ సబ్నెట్స్, విపిసి అండ్ అవైలబిలిటీ జోన్స్లో మీరు పెడుతున్నప్పుడు అది ఎట్లా తీసుకుంటుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీకు క్వశ్చన్స్ అడిగే డేటాబేస్ పైన, ఈ కనెక్టివిటీ పైన, ఈ జోన్స్ పైనే అడుగుతారు చాలామంది. సబ్నెట్స్ ఎట్లా క్రియేట్ చేస్తాము, అది ఈ క్వశ్చన్సే ఎక్కువ వస్తాయి. సో దీనిపైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం బెస్ట్. ఎందుకంటే బుక్ మెథడాలజీ వేరే ఉంటుంది. ఇప్పుడు మనం బుక్ చూసి మనం ఓకే విపిసి నేను కనెక్ట్ చేసా, ఇది డిస్కనెక్ట్ చేస్తే ఇది అవుతుంది, ఇది డిస్కనెక్ట్ చేస్తే ఇది అవుతుంది అంటే దట్ ఈస్ ఫైన్, అది ఓకే. కాకపోతే ఇప్పుడు మీరు సెక్యూరిటీస్ కూడా యాడ్ ఆన్ అవుతాయి దాంట్లో. సో ఇప్పుడు డేటాబేస్ ఉంది, ఓన్లీ నా డెవలపరే డేటాబేస్ని యాక్సెస్ చేయాలి, ఏ సబ్నెట్ ఇవ్వాలి, ఏ రేంజ్ ఆఫ్ సబ్నెట్స్ ఇస్తారు, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి వాళ్ళు. ఇదండి క్లౌడ్ ఫార్మేషన్ డిపెండ్స్ అది. అంటే ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ వాడే వాళ్ళు ఉన్నారు, టెరాఫామ్ వాడే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఆర్గనైజేషన్. అది మీరు పెట్టేదాన్ని బట్టి. మీకు క్లౌడ్ ఫార్మేషన్ ఆల్రెడీ ఐడియా ఉంటే మీరు టెరాఫామ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. కాకపోతే మీకు టెరాఫామ్ కూడా ఎంత టఫ్ ఏమి ఉండదు, లైక్ ఈజీ కాన్సెప్ట్. మీకు టెరాఫామ్ మీకు మనం ఆల్రెడీ నేను ఒక 4 వీడియోస్ చేశాను చూడండి టెరాఫామ్ పైన. సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ కానివ్వండి, ఏ రిసోర్సెస్ కానీ ఈజీగా లాంచ్ చేయొచ్చు. ట్రైటీ టెక్నాలజీస్ యూట్యూబ్లోనే ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి. ఇప్పుడు ఈ టెరాఫామ్ ఎందుకంటే మీకు ఎప్పుడైనా మల్టీ క్లౌడ్ యూజ్ చేశారు అనుకోండి, మీ క్లౌడ్ ఫార్మేషన్ పనికిరాదు కదా. ఇప్పుడు మనము ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తాం, ఏడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుతుంది. బట్ ఆర్గనైజేషన్స్ అన్ని మూవ్ ఆన్ అయిపోయినాయి. లైక్ ఎవ్రీ వన్ ఈజ్ టాకింగ్ అబౌట్ మల్టీ క్లౌడ్. లైక్ నాకు ఒక అప్లికేషన్ ఏడబ్ల్యూఎస్లో రన్ అవ్వాలి, ఒక అప్లికేషన్ గూగుల్లో, ఒక అప్లికేషన్ ఐబిఎంలో, ఒక అప్లికేషన్ అజ్యూర్లో. ఓకే, నేను దాంట్లో అడిషనల్గా విఎంవేర్ ఆర్గనైజేషన్తో టైఅప్ ఉంటారు, మళ్ళీ రెడ్ హ్యాట్తో టైఅప్ ఉంటారు. సో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో డిఫరెంట్ దీంట్లో టైఅప్ అయ్యి వాళ్ళు ఏంటంటే కాస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కానివ్వండి,
మొత్తము ఎలా మేనేజ్ చేయాలి అనేది చూస్తాను ఇప్పుడు. ఎందుకంటే నేను ఓన్లీ ఏడబ్ల్యూఎస్కి వెళ్ళాను అనుకోండి, నా కాస్ట్ షూటప్ అయిపోయి ఉండొచ్చు. లేదు నేను మల్టీ క్లౌడ్ చూస్ చేసుకుంటాను, నేను ఇప్పుడు నాకు సెక్యూరిటీతో ఇష్యూయే లేదు, నాకు చైనాలో అయినా హోస్ట్ చేయొచ్చు అంటే, నేను ఏదైనా ఇప్పుడు కంపెనీ ఏదైనా హోస్ట్ చేస్తున్నాను అనుకోండి, ఓకే నాకు ఈ డేటాబేస్ అప్లికేషన్ చాలా రిగరస్ సెక్యూరిటీ ఉండాలి, అది నేను ఈ కొన్ని రీజియన్స్లో పెట్టాలనుకోవట్లేదు అనుకుంటే నేను ఏడబ్ల్యూఎస్కి వెళ్తాను. లేదు నాకు ఎక్కడైనా పర్లేదు, సెక్యూరిటీ తక్కువ ఉండదని కాదు, నార్మల్గా అయితే నీవు చీపర్ అయినా కానీ లేకపోతే రిలయబుల్ కాదు అనుకున్నా కానీ నేను అలీబాబా క్లౌడ్కి వెళ్తాను. ఎందుకంటే అలీబాబా క్లౌడ్ కూడా ఇప్పుడు చాలా ఫేమస్, లైక్ ఇప్పుడు మార్కెట్లో రూలింగ్లో ఉంది. కాకపోతే ఈ చైనా ఇష్యూ వచ్చింది కాబట్టి దే కేమ్ డౌన్. డిపెండ్స్ అనమాట. ఇప్పుడు మనం మల్టీ క్లౌడ్ యూజ్ చేసినా మీకు టెరాఫామ్ ఈజీ అయిపోతుంది కదా. మీరు టెరాఫామ్తో మీరు ఎక్కడైనా చేయొచ్చు. మీరు ఏ క్లౌడ్లో అయినా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ చేయొచ్చు. సో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు క్లౌడ్ ఫార్మేషన్ నేర్చుకుంటే ఏంటంటే స్పెసిఫిక్ టు ఏడబ్ల్యూఎస్ మీకు అవగాహన ఉండాలి. మీకు ఆ నాలెడ్జ్ ఉన్నా కానీ మంచిదే. బట్ ఐ రికమెండ్ టు లెర్న్ టెరాఫామ్. మీరు ఎప్పుడైనా సరే క్లౌడ్ ఆర్కిటెక్ట్ లాగా మూవ్ అవుతున్నప్పుడు ఈ టెరాఫామ్, యాన్సిబుల్ అనేది మీరు నేర్చుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఈ రెండు ప్రోడక్ట్స్ మీరు నేర్చుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, ఇఫ్ ఎనీవన్ ఈజ్ లుకింగ్ ఫర్ ది ఎగ్జామ్, ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు ఓకే డిజైనింగ్ రిజిలియంట్ ఆర్కిటెక్చర్స్, ఓకే మొత్తము ఆర్కిటెక్చర్స్ పైనే డిజైనింగ్ పైనే ఇప్పుడు మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనమాట మీకు. సో వెన్ యూ ఆర్ ట్రైంగ్ ఫర్ ది ఆర్కిటెక్ట్, సో ఈ ఫస్ట్ వచ్చే కాన్సెప్ట్ డిజైనింగ్ రిజిలియంట్ ఆర్కిటెక్ట్స్. సో ఇది 30% ఆఫ్ ది ఎగ్జామ్ని కవర్ చేస్తుంది మీకు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి హై పర్ఫార్మెన్స్. మీరు హై పర్ఫార్మెన్స్ ఎట్లా డిజైన్ చేస్తారు అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇంతకుముందు ఉన్న ఎగ్జామ్స్లో ఇలా లేకుండే. ఓకే, సో డిఫరెంట్గా ఉండేది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే దే ఆర్ మోస్ట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డిజైనింగ్ పార్ట్ ఓన్లీ. ఓకే, సో మీరు ఆర్కిటెక్ట్ కాబట్టి ఓకే, సో డిజైన్ అండ్ బిల్డ్ పైన వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సెక్యూరింగ్ అప్లికేషన్స్. ఓకే, సెక్యూర్ అప్లికేషన్స్ అండ్ ఆర్కిటెక్చర్స్. ఓకే, సో ఇది వచ్చేసి మీకు 24% ఆఫ్ ది ఎగ్జామ్ కవర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఆప్టిమైజేషన్. మీకు కాస్ట్ ఆప్టిమైజేషన్ అది చూపిస్తా, అది కూడా ఇది వచ్చేసి 10% ఆఫ్ ది ఎగ్జామ్ కవర్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా దే హ్యావ్ టేకెన్ అప్. ఓకే, సో జనరల్గా మనకి రిజిలియంట్ ఆర్కిటెక్చర్ అంటే మొత్తం ఈ మల్టీ టైర్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, లేకపోతే ఫాల్ట్ టాలరెన్స్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, డీకప్లింగ్ మెకానిజం కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకి కవర్ అవుతాయి. ఓకే, సో డిజైనింగ్ రిజిలియంట్ ఆర్కిటెక్చర్లో. ఓకే, సో మనము డిజైనింగ్ రిజిలియంట్ ఆర్కిటెక్చర్ని ఫస్ట్ మనం కూడా లైక్ వెన్ యూ ఆర్ డూయింగ్ ఏడబ్ల్యూఎస్ వర్క్షాప్. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు కవర్ దిస్ వే. ఓకే, సో రెసిలియంట్ ఆర్కిటెక్చర్స్, తర్వాత హై పర్ఫార్మెన్స్, తర్వాత మనం అప్లికేషన్స్ ఎట్లా సెక్యూర్ చేస్తున్నామో, ఆ తర్వాత కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎలా అవుతుంది అనేది మనము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. ఓకే, సో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే లైక్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దీస్ థింగ్స్. లైక్ ఈ కాన్సెప్ట్స్ పైన ఇప్పుడు ఎక్కువగా రివాల్వ్ అవుతూ ఉందన్నమాట. ఓకే, సో మీకు మీరు గూగుల్లోకి వెళ్ళి ఇఫ్ యూ టైప్ వెల్ ఆర్కిటెక్టెడ్ ఫ్రేమ్వర్క్ AWS పిల్లర్స్. ఓకే, సో ఇది మెయిన్ 5 పిల్లర్స్ పైన మీకు ఫస్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. ఓకే, సో ఆపరేషన్ ఎక్సలెన్స్, సో తర్వాత సెక్యూరిటీ అంటే ఎలా ఉంటుంది, రిలయబిలిటీ ఎలా ఉంటుంది, బెస్ట్ ప్రాక్టీసెస్, పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ, తర్వాత కాస్ట్ ఆప్టిమైజేషన్. ఓకే, సో ఈ 5 పిల్లర్స్ పైనే మనకి ఎగ్జామ్ మొత్తము రివాల్వ్ అవుతుంది. ఓకే, AWS ఆర్కిటెక్చర్ ఎగ్జామ్. ఓకే, సో నేను ఆల్రెడీ దీనిపైన మన AWS మంత్లో మన ఫస్ట్ వీడియో మొత్తం ఇదే ఉంటుంది. ఓకే, సో మీరు ఒకసారి వెళ్ళి చూడండి అది AWS మంత్లో. సో ఇది కూడా పార్ట్ ఆఫ్ AWS మంత్ వీడియోనే, బట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఓకే, ఫస్ట్ వీడియోలో ఈ ఆర్కిటెక్చర్ మనకి వెల్ ఆర్కిటెక్ట్ ఫ్రేమ్వర్క్ గురించి మొత్తం చెప్పాను నేను. ఓకే,
సో ఒకసారి వెళ్ళి చూడండి, లైక్ వెన్ ఎవర్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ది ఎగ్జామ్. ఓకే, సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఆల్సో రియల్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను చేద్దాం అనుకుంటున్నా ఏడబ్ల్యూఎస్ వర్క్షాప్. ఎందుకంటే లైక్ పీపుల్ ఆర్ ఆల్సో కాన్సన్ట్రేటెడ్ ఆన్ డూయింగ్ ది సర్టిఫికేషన్స్. ఓకే, సో సర్టిఫికేషన్స్ చేస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుందా అంటే, సో యూ విల్ బీ హ్యావింగ్ అడ్వాంటేజ్ కంపేర్ టు ఏ పర్సన్ హూ ఈస్ నాట్ సర్టిఫైడ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్తాను విత్ 5 years ఎక్స్పీరియన్స్తో, ఇంకో అతను ఇంటర్వ్యూకి వస్తాడు విత్ 5 years ఎక్స్పీరియన్స్తో. సో ఇంటర్వ్యూయర్ ఇద్దరు నాలెడ్జ్ సేమ్ ఉన్నప్పుడు హీ విల్ గివ్ మోర్ వెయిటేజ్ టు ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ది సర్టిఫికేషన్. ఓకే, సో ఆ విధంగా మీకు సర్టిఫికేషన్ ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని సందర్భాలలో. ఓకే, సో ఇట్ ఈస్ మీకు ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నారు, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ టు పే ఫర్ ద సర్టిఫికేషన్ అంటే ఐ విల్ ఆల్వేస్ రికమెండ్ టు గో ఫర్ ది సర్టిఫికేషన్. ఓకే, సో మీకు లైక్ యా ఇట్ ఈస్ అ గుడ్ థింగ్, ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. బట్ మీరు యాజ్ ఎ ఫ్రెషర్ ఈజ్ ఇట్ రిక్వైర్డ్ అంటే, యాజ్ ఎ ఫ్రెషర్ మీరు 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ ఐ డోంట్ రికమెండ్, బికాస్ 0 to 3 years వాళ్ళకి మోస్ట్లీ సర్టిఫికేషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ సర్టిఫికేషన్ గురించి అడిగారు. బట్ మీరు ఆల్రెడీ ఆర్గనైజేషన్లో చేస్తుంటే చేయొచ్చు. ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ మీరు ఆర్గనైజేషన్లో చేస్తలేరు, మీరు డైరెక్ట్ జాబ్ కోసం చూస్తున్నారు అంటే ఇట్స్ బెటర్ యూ డైరెక్ట్లీ గో ఫర్ ద జాబ్స్. ఓకే, రెజ్యూమేస్ పెట్టేసి మీరు జాబ్కి వెళ్ళడమే ఇట్స్ బెటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లైక్ యా, సో ఐల్ జస్ట్ స్టార్ట్ ఆఫ్ లైక్ విల్ జస్ట్ సీ సమ్ ఆఫ్ ద బేసిక్ థింగ్స్. ఓకే, సో ఇది ఫస్ట్ డే కాబట్టి దీంట్లో. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు కవర్ దిస్ డిజైనింగ్ రెసిలియంట్ ఆర్కిటెక్చర్స్. ఓకే, తర్వాత లైక్ ఐ గివ్ యూ ఏ ప్రాజెక్ట్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో జస్ట్ చూడండి మీరు ఎట్లా చేయగలుగుతారు, ఎన్విరాన్మెంట్ మీరు ఎట్లా డిజైన్ చేయగలుగుతారు ఈ ఈ ఈ కాన్సెప్ట్స్ తర్వాత అనేది మీరు చూడండి అది. ఓకే, సో యా విల్ స్టార్ట్ విత్ లైక్ నార్మల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో హౌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ విల్ బి దేర్ ఇన్ ఏడబ్ల్యూఎస్. సో జనరల్గా ఇది అందరికీ ఉన్న ఐడియానే. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ ఈజ్ అ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే కంపెనీ. ఓకే, సో ఇది అందరికీ ఉన్న అవగాహనే, బట్ ఐ జస్ట్ వాంట్ టు గో త్రూ. ఓకే, సో జనరల్గా మనకి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు రీజియన్స్ ఓకే అండ్ అవైలబిలిటీ జోన్స్ అని మాట్లాడతాము. ఓకే, సో జనరల్గా ఏడబ్ల్యూఎస్లో రైట్ నౌ ఇట్ ఈస్ అరౌండ్ 24 regions and 77 అవైలబిలిటీ జోన్స్. ఓకే, అండ్ ఆల్సో ఏడబ్ల్యూఎస్లో ఇంకా వేరే జోన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో we will call it as local zones. I don't know if you guys know this. Okay, local zones తర్వాత వేవ్ లెంత్ జోన్స్ అని కూడా ఉంటాయి. ఓకే, సో ఈ వేవ్ లెంత్ జోన్స్ అండ్ లోకల్ జోన్స్ వచ్చేసి న్యూగా వచ్చిందండి. ఓకే, సో దెర్ ఇస్ ఓన్లీ 2 వేవ్ లెంత్ జోన్స్ అండ్ 2 లోకల్ జోన్స్. ఓకే, మొత్తం గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఓకే, అండ్ ఆల్సో మనకి డైరెక్ట్ కనెక్ట్ లొకేషన్స్ ఉన్నాయి లైక్ సిడిఎన్స్. ఓకే, సో అది కాన్సెప్ట్ మనం చూద్దాము నెక్స్ట్ వచ్చే సెషన్స్లో. అండ్ ఆల్సో దేర్ ఇస్ 216 పాయింట్స్ ఆఫ్ ప్రజెన్స్. ఓకే, సో 216 పాయింట్స్లో ఏడబ్ల్యూఎస్ ప్రజెన్స్ ఉంది. ఓకే, ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ వెన్ యూ కంపేర్ విత్ ది అదర్ క్లౌడ్స్. ఓకే, సో ఇది చాలా రోజుల నుంచి ఏడబ్ల్యూఎస్ వర్క్ అవుతుంది కాబట్టి సో ఇట్స్ వెరీ వెరీ హ్యూజ్. ఓకే, సో జనరల్గా మీకు అందరికీ ఐడియా ఉన్న విషయమే ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ అంటే ఏంటనేది. ఓకే, సో ఎవ్రీ జియోగ్రఫికల్ లొకేషన్స్లో మనకి లైక్ ఏడబ్ల్యూఎస్ హోస్ట్ అయి ఉంది. ఓకే, సో దట్ ఈస్ వి కాల్ ఇట్ యాజ్ ఎ జియోగ్రఫికల్ రీజన్. ఓకే, సో ఈచ్ రీజియన్ ఈజ్ నథింగ్ బట్ ఎ జియోగ్రఫికల్ లొకేషన్. ఓకే, అండ్ మీకు ఎప్పుడైనా సరే రియల్ టైంలో ఎప్పుడైనా ఇందాక నేను చెప్పినట్టు వెన్ ఎవర్ ది క్లయింట్ ఈస్ కమింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైక్ యాజ్ ఎన్ ఆర్కిటెక్ట్ సమ్ ఓకే ఐ మీన్ ఏ మీటింగ్ విత్ ఏ క్లయింట్. ఓకే, సో నేను ఇందాక సతీష్కి చెప్పినట్టు ఓకే సో క్లయింట్ వచ్చినప్పుడు విల్ చెక్ ఫర్ హిస్ రిక్వైర్మెంట్స్ రైట్. సో ఎలా ఏమి రిక్వైర్మెంట్ ఉంది,
ఓకే, ఎన్ని లొకేషన్స్లో వాళ్ళ ప్రజెన్స్ ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు కొన్ని కంపెనీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ .in మనం ఇప్పుడు షాపింగ్ చేసేది ఉంది కదా. ఓకే, సో అమెజాన్ వాళ్ళు ఏంటంటే .in ఉంటుంది, .com ఉంటుంది. ఓకే, సో వాళ్ళ ప్రజెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ వరల్డ్ వైడ్ ప్రజెన్స్ వాళ్ళది. ఓకే, సో ఎప్పుడైనా సరే ఎవరైనా క్లయింట్ వచ్చినప్పుడు మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ వేర్ డూ యూ ఆపరేట్. ఓకే, సో ఎక్కడి నుంచి మీరు ఆపరేట్ చేస్తారు. ఓకే, యాజ్ ఏ క్లయింట్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ క్లయింట్ ఉన్నాడు అనుకోండి. ఓకే, సో మనం ఆపరేషన్స్ ఇండియా నుంచి చేయాలి. ఓకే, బట్ కస్టమర్స్ ఎక్కడ ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వేర్ ది కస్టమర్స్ ఆర్, ఏ జియోలో కస్టమర్స్ ఉన్నారు, ఏ రీజియన్లో కస్టమర్స్ ఉన్నారు. ఓకే, మీరు ఎప్పుడైనా డిజైన్ పార్ట్లో ఓకే కస్టమర్స్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి ఉన్నారు, ఏ జియోలో ఉన్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే యాజ్ అన్ ఆర్కిటెక్ట్ వేర్ ఆర్ యూ అలౌడ్ టు ఆపరేట్. ఓకే, మీరు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తే ఓకే మీకు అవైలబిలిటీ ఉంది. ఓకే, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము కొన్ని జియో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే, కొన్ని ఆర్గనైజేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా చైనా తీసుకున్నాం అనుకోండి. నేను ఏదైనా ప్రోడక్ట్ ఇప్పుడు కొత్త కంపెనీ లాంచ్ చేస్తున్నా, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు షోకేస్ మై ప్రోడక్ట్ ఎనీథింగ్ టు చైనా. ఓకే, సో నేను చైనా నుంచి అసలు ఆపరేట్ చేయాలనుకోవట్లేదు. ఓకే, సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు ఆపరేట్ ఫ్రమ్ చైనా. ఓకే, చైనా కానివ్వండి లేకపోతే వేరే ఏదైనా కంట్రీ అవనండి, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు ఆపరేట్ ఫ్రమ్ దట్ లొకేషన్. ఓకే, ఇది ఎందుకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవ్రీ కంట్రీ ఎవ్రీ జియో విల్ హ్యావ్ కంప్లైంట్స్. ఓకే, ఎవ్రీ కంపెనీకి ఎవ్రీ కంట్రీకి కంప్లైంట్స్ ఉంటుంది, సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఓకే, సెట్ ఆఫ్ సెక్యూరిటీ రూల్స్ ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆధార్ కార్డ్. ఓకే, సో లేకపోతే మీరు యూరోప్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్, యూఎస్కి వెళ్ళినా కానీ పర్సనల్ డీటెయిల్స్, హెల్త్ కస్టమర్ హెల్త్ డీటెయిల్స్. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద డొమైన్. ఓకే, సో మనకి డొమైన్ స్పెసిఫిక్ అంటే మళ్ళీ నేను బ్యాంక్ కావచ్చు, లైక్ ఐ సెడ్ ఇట్ మైట్ బి ఫార్మా, ఇట్ మైట్ బి రీటైల్. ఓకే, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఆధార్ కార్డ్ తీసుకున్నాం అనుకోండి, జియో రిస్ట్రిక్షన్ అంటే నా ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషను నేను వేరే కంట్రీలో రన్ అవుతున్న సర్వర్కి ఎట్ ఎనీ కాస్ట్ పాస్ చేయదు. ఓకే, మీరు పాస్ చేశారంటే ఇట్స్ అ సెక్యూరిటీ ఇష్యూ, ఇట్స్ అ కంప్లైంట్స్ ఇష్యూ, యువర్ కంపెనీ మైట్ బి ఇన్ రిస్క్. ఓకే, సో ఆ సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవుతున్నామా లేదా అనేది ప్రతి ఆర్గనైజేషన్ చూసుకుంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వేర్ ఆర్ యూ అలౌడ్ టు ఆపరేట్. మీరు ఎక్కడి నుంచి ఆపరేట్ చేయగలుగుతారు, మీ డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చా, ఇప్పుడు పర్టికులర్ లొకేషన్ నుంచి ఇంకో పర్టికులర్ లొకేషన్ నుంచి మీరు ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చా, ఆ డేటాని స్టోర్ కూడా చేయొచ్చా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ట్రాన్స్ఫర్ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో ఉన్నా. ఓకే, ఏషియాలో ఉన్నా. సో ఇప్పుడు నా ఏషియా నుంచి ఓకే I want to route my traffic to Europe. Okay, so from Europe I want to route my traffic to US. ఓకే, సో నేను యూరోప్లో నా డేటాని స్టోర్ చేస్తున్నా. ఓకే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో నా డేటాని స్టోర్ చేస్తున్నా. ఓకే, యూఎస్లో కూడా నా డేటాని స్టోర్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ కంప్లైంట్స్ రూల్స్ వేరే ఉంటాయి, ఇక్కడ కంప్లైంట్ సెక్యూరిటీ రూల్స్ వేరే ఉంటాయి. ఓకే, సో నేను ఇది అలౌడా కాదా, ఫస్ట్ నేను ఈ ట్రాఫిక్ని ఈ డేటాని ఇక్కడ మూవ్ చేయొచ్చా లేదా, ఈ డేటా ఏం డేటా నాది. ఓకే, ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ డేటా ఉందా, ఓకే లేకపోతే హెల్త్ రిలేటెడ్ డేటా ఉందా, ఆధార్ రిలేటెడ్ డేటా ఉందా. ఓకే, సో ఈ డేటాని నేను మూవ్ చేయొచ్చా లేదా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై వెన్ యు ఆర్ పుట్టింగ్ అప్ ఎ రెజ్యూమే, మీరు క్లయింట్ గురించి పెడుతున్నప్పుడు యూ షుడ్ రిమెంబర్ దట్ మీరు ఏ క్లయింట్ని పెడుతున్నారు, ఏ క్లయింట్కి వర్క్ చేశారు, ఆ క్లయింట్ జియోగ్రఫికల్ లొకేషన్ ఏంటి, ఆ క్లయింట్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాడు, ఆ క్లయింట్ వేరే కంట్రీకి ఇప్పుడు జియో వైజ్ గ్లోబల్ వైజ్ ఫుట్ ప్రింట్ ఉంటే ఏ డేటా పంపిస్తుండో ఆ డేటా పంపించచ్చా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇఫ్ యు ఆర్ పుటింగ్ దెన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 7+ or 10+, ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతారు మీకు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జియో రీజియన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఇంపార్టెంట్ థింగ్ రీజియన్స్ అంటే.
మీకు జనరల్గా రీజియన్స్ అంటే మనకి 77 రీజియన్స్ ఉన్నాయి. రీజియన్ అంటే జియోగ్రఫికల్ జియోగ్రఫికల్ లొకేషన్ అంటే రీజియన్ అంటారు. ఓకే, సో ఇది అనేసి చెప్తే లైక్ యూ డోంట్ నో, రైట్? సో ఇది మెయిన్ కాన్సెప్ట్, లైక్ వై వాట్ హ్యాపెన్స్ బియాండ్, లైక్ క్లయింట్ వచ్చినప్పుడు ఏమవుతుందండి బియాండ్ ఇన్ఫర్మేషన్, లైక్ బియాండ్ లైక్ రియల్ టైంలో బ్యాక్ ఎండ్లో ఏమవుతుంది అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, లైక్ మనం అంటాం కదా సినిమా లైక్ ముందు చూస్తాం కానీ మన బ్యాక్గ్రౌండ్ ఏమవుతుంది తెలియదని. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ. ఓకే, సో ఎవ్రీ కస్టమర్ ఏ జియోలో ఉన్నాడు ఎలా ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైననే మనకి చాలా ఇష్యూస్ కూడా రేజ్ అయ్యింది లాస్ట్ ఇయర్. ఫేస్బుక్ కానివ్వండి, ఫేస్బుక్ చాలా ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ దిస్ డేటా. వాళ్ళు ఎక్కడ డేటా స్టోర్ చేస్తున్నారు, మన ఆధార్ ఇన్ఫర్మేషన్, మన పొలిటికల్ లీడర్స్ ఇన్ఫర్మేషన్ అదంతా స్టోర్ చేసి వాళ్ళు ఎలక్షన్స్కి హెల్ప్ చేస్తున్నారు అనేసి వచ్చింది కదా. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ అండ్ ఆల్సో సమ్ బేసిక్ ఓకే బుక్ డెఫినిషన్స్. ఓకే, సో బుక్ డెఫినిషన్స్ ఏముంటాయి, ఈచ్ రీజియన్ ఇస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఓకే, సో ఎవ్రీ రీజియన్ ఇండిపెండెంట్, ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. ఓకే, సో ఇట్ ఈస్ టోటలీ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్. మీకు ఒక లొకేషన్ డౌన్ అయితే ఇంకో లొకేషన్ డౌన్ అవ్వాలని గ్యారంటీ లేదు. ఓకే, సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే మేజర్ థింగ్, లైక్ ఐ సెడ్, మీకు క్లయింట్ వచ్చినప్పుడు ఓకే ఏషియా, యూరోప్, యుఎస్. ఓకే, సో సేమ్ సెట్ ఆఫ్ సర్వర్స్ మీరు ఇప్పుడు ఏషియా నుంచి యూరోప్కి రెప్లికేట్ చేస్తున్నప్పుడు మీకు ఏషియాలో కాస్ట్, యూరోప్లో కాస్ట్ సేమ్ ఉండదు. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ సేమ్. ఓకే, ఇట్ మైట్ బి గ్రేటర్ కాస్ట్, ఇట్ మైట్ బి అ లెసర్ కాస్ట్. ఓకే, సో కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, కాస్ట్ తక్కువ కూడా ఉండొచ్చు, ఇట్ డిపెండ్స్. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ సేమ్. ఓకే, సో మీరు ఏషియాలో ఎప్పుడైనా ఒక కస్టమర్ వచ్చేసింది అనుకోండి, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇది మేము రియల్ టైంలో ఫేస్ చేసిన ఇష్యూ. ఓకే, సో వీ గాట్ ఏ కస్టమర్. ఓకే, సో అది ఒక పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆర్గనైజేషన్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆర్గనైజేషన్ వాళ్ళది ఆస్ట్రేలియాలో ఉంది. ఓకే, సో ఈ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు సో మేమేం చేసామంటే లైక్ ఇనిషియల్ ఫేజెస్లో ఇది. ఓకే, సో ఇట్ ఈస్ అరౌండ్ 4 to 5 years బ్యాక్. ఓకే, వాట్ వీ హ్యావ్ డన్ ఆల్ ద ప్రైజింగ్. ఓకే, AWS ప్రైజింగ్ చేసాము, IBM ప్రైజింగ్ చేసాము, GCP ప్రైజింగ్ చేసాము. ఓకే, సారీ అజ్యూర్ నాట్ GCP. ఈ 3 ప్రైజింగ్ చేసాము. ఓకే, ఈ 3 ప్రైజింగ్ చేసిన తర్వాత ఓకే సో వీ హ్యావ్ పుట్ అప్ ద ప్రైస్. ఓకే, సో మీరు AWSలో అయితే ఇంత, IBMలో అయితే ఇంత అవుతుంది, అజ్యూర్లో అయితే ఇంత అవుతుంది అనేసి ఒక కాస్ట్ని మేము లైక్ ఎక్సెల్లో ఫార్ములాస్ చేసి డిస్ప్లే చేసి వీ హ్యావ్ showcased with the customer. Okay, the problem here is what we have done, we have taken US price. Okay, US dollars lo memu price chesam dini. Okay, but the customer wanted that in the Australia. Okay, so this has become a problem ఎందుకంటే మనకి యూఎస్లో చూసుకుంటే ఇట్ మైట్ బి హయ్యర్ కాస్ట్. ఓకే, ఆస్ట్రేలియాలో ఇట్ ఈస్ అ లెసర్ మీకు నంబర్ ఆఫ్ లైక్ ప్రైజింగ్ వచ్చేసరికి. ఓకే, సో యూ షుడ్ కేర్ఫుల్లీ ఆస్క్ ది కస్టమర్ ఫ్రమ్ వేర్ హీఈస్ ఆపరేటింగ్ అండ్ ఫ్రమ్ వేర్ ది కస్టమర్స్ ఆర్ అవైలబుల్. ఓకే, ఎందుకంటే ఎక్కడ హోస్ట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రైజింగ్ విషయంలో తేడా వస్తే మీ ఆర్గనైజేషన్ రెప్యుటేషన్ పోతుంది, మీ జాబ్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ప్రైజింగ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మీరు ప్రైజింగ్ క్యాల్కులేషన్స్, బిల్లింగ్ క్యాల్కులేషన్స్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి యాజ్ అన్ ఆర్కిటెక్ట్. ఓకే, యాజ్ అన్ ఆర్కిటెక్ట్ మీరు చేస్తారంటే డెఫినెట్లీ యూ విల్ డూ. ఓకే, ఎందుకంటే యాజ్ ఎ కస్టమర్ ఐ డోంట్ వాంట్ టు పుట్ అప్ ఎవ్రీథింగ్ ఆన్ ద AWS. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు పుట్ అప్ ఎవ్రీథింగ్ ఆన్ ద AWS, వై ఐ నీడ్ టు పుట్ అప్ దట్ ఇన్ ది AWS? ఓకే, వాట్ ఆర్ యువర్ రికమెండేషన్? ప్రైజింగ్ కాస్ట్ ఏంది, లేకపోతే అవైలబిలిటీ ఏంది, రిడెండెన్సీ ఏంది? నువ్వు ఎందుకు నాకు AWS రికమెండ్ చేస్తున్నావు? ఐ జస్ట్ వాంట్ టు పుట్ అప్ ఇన్ ది అజ్యూర్. ఓకే, ఆర్ ఐ జస్ట్ వాంట్ టు పుట్ అప్ ఇన్ ది GCP. వై యూ ఆర్ రికమెండింగ్ అంటే మీరు కాస్ట్ తీసుకొచ్చినప్పుడు ఓకే యూ నీడ్ టు చెక్ ఆల్ ద కాస్ట్. ఓకే, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు పబ్లిక్ డొమైన్లో దొరికే కాస్ట్ మీ ఆర్గనైజేషన్ చేసే కాస్ట్ కూడా వేరీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు AWSతో మీ ఆర్గనైజేషన్ ఆల్రెడీ టైఅప్ ఉందనుకోండి. ఓకే, సో ఫర్ సమ్ XYZ కంపెనీ మీది. ఓకే,
ఏడబ్ల్యూఎస్ విల్ గివ్ డిస్కౌంట్స్, ఓకే, పర్సంటేజ్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఓకే, మీకు జీసీపీ ఒక లెవెల్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్తుంది, అండ్ ఏడబ్ల్యూఎస్ ఒక లెవెల్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్తుంది, ఐబిఎం ఒక లెవెల్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్తుంది, అష్యూర్ ఒక లెవెల్ ఆఫ్ డిస్కౌంట్స్ ఇస్తుంది. ఓకే, సో ఈ డిస్కౌంట్స్ని కూడా మీరు మీ ఫార్ములాస్లో ఏదైతే మీరు ఎక్సెల్ ఫార్ములాస్లో లేకపోతే ఏదైనా ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాస్లో ఈ డిస్కౌంట్ని పెట్టి మీరు ప్రైస్ని రిప్రజెంట్ చేస్తారనమాట. ఓకే, సో ఇది కూడా జస్ట్ లైక్ ఐ జస్ట్ గివింగ్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే, మీకు ఇంటర్వ్యూలో డిస్కౌంట్స్ గురించి అడిగారు, బట్ యా దిస్ హ్యాపెన్స్ ఇన్ ద రియల్ టైమ్. ఓకే, సో ప్రైజింగ్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఎప్పుడు కూడా ఓకే టిపికల్లీ అంటే ఏడబ్ల్యూఎస్ ఎప్పుడు అక్రాస్ ద రీజియన్స్ రెప్లికేషన్ చెయ్యదు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అక్రాస్ ద రీజియన్ అంటే ఇప్పుడు ఏషియా నుంచి యూరోప్కి ఎప్పుడు కూడా అక్రాస్ ద రీజియన్స్ రెప్లికేషన్స్ ఉండవు. ఓకే, రెప్లికేషన్స్ కావాలనుకుంటే యాజ్ ఎ కస్టమర్ ఓకే యూ కెన్ చూస్. ఓకే, యూ కెన్ చూస్ టు రెప్లికేట్ అండ్ యూ కెన్ డూ ద సెటప్ అండ్ యూ కెన్ రెప్లికేట్. ఓకే, బట్ డిఫాల్ట్గా ఇట్ వోంట్ డూ. ఓకే, ఎందుకంటే డిఫాల్ట్గా రీజియన్స్లో రెప్లికేషన్ ఉండదు, ఇట్ విల్ బి ఇన్ బిట్వీన్ ది అవైలబిలిటీ జోన్స్. ఓకే, సో ట్రాఫిక్ కూడా మీరు అక్రాస్ ద రీజియన్స్ పంపిస్తున్నప్పుడు ఓకే మీకు మళ్ళీ ఇక్కడ కాస్ట్ అనేది ఓకే ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మీరు అక్రాస్ ద రీజియన్స్ పంపిస్తున్నప్పుడు అడిషనల్ కాస్ట్ వేస్తుంది ఏడబ్ల్యూఎస్. ఓకే, సో ఇంగ్రెస్ అయినా కానీ ఎగ్రెస్ ట్రాఫిక్ అయినా కానీ ఓకే ఇన్బౌండ్ ట్రాఫిక్ అవుట్బౌండ్ ట్రాఫిక్ వెళ్తున్నప్పుడు కాస్ట్ డెఫినెట్గా వేస్తుంది ఏడబ్ల్యూఎస్. ఓకే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ అక్రాస్ ద రీజియన్స్. ఓకే, so this is very very important thing. Okay, so whole ga this is what the AWS regions all about. Okay, so simple ga cheppalante okay, so here I'll just brief it. Okay, regions are independent. Okay, regions manam anukunnattu it's independent and it will have multiple zones. ఓకే, ఎవ్రీ రీజియన్కి మల్టిపుల్ జోన్స్ ఉంటాయి. ఓకే, మనం అది చూసాం. ఓకే, సో మల్టిపుల్ జోన్స్ అంటే ఇట్ ఈస్ అవైలబిలిటీ జోన్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఓకే, అవైలబిలిటీ జోన్స్ అంటే ఏదో మనం నెక్స్ట్ చూసాం. ఓకే, అండ్ ఆల్సో లైక్ ఐ సెడ్ అక్రాస్ ద రీజియన్స్ మీరు డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఓకే ఇట్ విల్ ఇన్వాల్వ్ కాస్ట్. ఓకే, అండ్ ఆల్సో దేర్ వోంట్ బి ఎనీ రెప్లికేషన్స్ బిట్వీన్ రీజియన్స్. బై డిఫాల్ట్ మీకు రెప్లికేషన్స్ ఉండవు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ ది ఏడబ్ల్యూఎస్ రీజియన్స్. ఓకే, సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఆర్ ఐ విల్ జస్ట్ డ్రా ఏ అవుట్లైన్ పిక్చర్. ఓకే, సో అవుట్లైన్ పిక్చర్ అంటే మీకు అవుట్ సైడ్ నుంచి టాప్ ఆఫ్ ద వరల్డ్ చూస్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం మీకు. ఓకే, సో జనరల్గా మనకి ఇది రీజియన్ అనుకోండి. ఓకే, ఈ రీజియన్లో మనకి అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఓకే, ఈ అవైలబిలిటీ జోన్స్లోనే మనము వాట్ వీఆర్ డూయింగ్, సో లెట్ మీ డూ ఇట్ ఇన్ ప్రజెంటేషన్ వే. ఓకే, సో ఈ అవైలబిలిటీ జోన్స్లోనే మనకి లైక్ వీ కెన్ హ్యావ్ అవర్ సబ్నెట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నా ప్రైవేట్ సబ్నెట్ పబ్లిక్ సబ్నెట్ అనుకున్నాం. ఓకే, సేమ్ ప్రైవేట్ సబ్నెట్. ఓకే, ఇందులో నా ఇన్స్టెన్సెస్ ఓకే అండ్ ఇందులో నా స్టోరేజ్, ఇందులో నా ఇన్స్టెన్సెస్ అండ్ స్టోరేజ్. ఓకే, అండ్ ఇందులో ఏవైనా సర్వీసెస్ మీకు అటాచ్ చేయాలనుకుంటే యూ కెన్ అటాచ్ ఆల్ ద సర్వీసెస్ లైక్ మనకు ఆర్డిఎస్ కానివ్వండి, డైనమో కానివ్వండి, ఆర్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ కానివ్వండి. ఓకే, ఇఫ్ ఆర్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, S3 buckets ఆర్ S3 గ్లేషియర్స్. ఓకే, సో ఇది మనకి ఓవరాల్ టాప్ ఆఫ్ ద లైక్ ఆర్కిటెక్చర్. ఓకే, ఓకే ఇది టాప్ వ్యూ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడనే మనకి క్లౌడ్ ఫ్రంట్ వస్తుంది. ఈ రీజియన్లోనే మనకి క్లౌడ్ ఫ్రంట్ అండ్ ఆల్సో విల్ హ్యావ్ రౌట్ 53. ఓకే, సింపుల్. ఓకే, రీజియన్ వైజ్ చూసుకుంటే మీరు okay you can note down if you want. Okay, so anyway I'll put up this in the recorded session kabatti. Okay,
ఈ విధంగా మీకు అవుట్లైన్ ఉంటుంది రీజియన్ అంటే. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ ది రీజియన్స్. ఓకే, ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ అంటే ఇది. ఓకే, సో ఇట్స్ జస్ట్ నాట్ 24 రీజియన్స్. ఓకే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రీజియన్స్. ఓకే, సో రీజియన్స్ ఎందుకు ఇంపార్టెంట్, మీ రీజియన్స్లో కాస్ట్ గురించి ఎందుకు మాట్లాడతాము, రీజియన్స్లో మనము సెక్యూరిటీ గురించి ఎందుకు మాట్లాడతామంటే దిస్ ఈజ్ వై. ఓకే, సో బ్యాక్ ఎండ్లో ఈ విధంగా కన్సిడర్ చేస్తాము. యాజ్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ యాజ్ అన్ ఆర్కిటెక్ట్, ఓకే, యూ షుడ్ థింక్ రీజియన్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో మీకు ఎవరైనా ఇంటర్వ్యూస్లో అడిగినా కానీ యూ కెన్ ఈజీలీ మేకప్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఆస్క్, ఓకే, మీరు యాజ్ అన్ ఆర్కిటెక్ట్ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్, ఓకే, ఆర్ మీరు ఏదైనా ఆర్గనైజేషన్కి వెళ్తే లైక్ ఎక్స్పీరియన్స్డ్ ఏడబ్ల్యూఎస్లో ఉన్న వాళ్ళు ఈ క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే యూ గైస్ ఎవ్రీ వన్ నో లైక్ ఏడబ్ల్యూఎస్ ఈజ్ స్ప్రెడ్ అవుట్ రైట్ నౌ, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ వై. ఓకే, సో ఇది రీజియన్స్ అంటే. ఓకే, సో నెక్స్ట్ మనము అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటో కూడా చూద్దాము. ఓకే, సో వాట్ ఆర్ అవైలబిలిటీ జోన్స్? ఓకే, సో అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటంటే లైక్ యూ కెన్ సే ఇట్ యాజ్ ఎ ఇండిపెండెంట్ ఫెయిల్యూర్ జోన్. ఓకే, ఎందుకు నేను ఇండిపెండెంట్ ఫెయిల్యూర్ జోన్ అంటున్నానంటే అవైలబిలిటీ జోన్స్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్ ఇవి కూడా. ఓకే, సో ఇప్పుడు దీని పవర్ సోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సేమ్ రీజియన్లో ఉన్న దీని పవర్ సోర్స్ వేరే ఉంటుంది. ఓకే, ఈ అవైలబిలిటీ జోన్ పవర్ సోర్స్ వేరే ఉంటుంది. ఓకే, పవర్ సోర్స్ ఇన్ ద సెన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు బెంగళూరులో హైదరాబాద్లో ఉందనుకోండి. ఓకే, సో ఎంటైర్లీ డిఫరెంట్, రైట్? మనకి హైదరాబాద్లో పవర్ డౌన్ అయితే బెంగళూరులో డౌన్ అవ్వాలనే గ్యారంటీ లేదు. ఓకే, డౌన్ అవ్వదు, యాక్చువల్లీ బోత్ ఆర్ ఇండిపెండెంట్, రైట్? సో ఆ విధంగా లైక్ అవైలబిలిటీ జోన్స్ కూడా ఇట్ ఈస్ పవర్ సోర్స్ ఇండిపెండెంట్ అండ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ ఇండిపెండెంట్ ఫెయిల్యూర్ జోన్. ఓకే, అండ్ మీకు ఎప్పుడైనా కానీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ అయినప్పుడు ఓకే యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ రీజియన్స్ అండ్ ఆల్ అసోసియేట్ అవైలబిలిటీ జోన్స్. ఓకే, మీకు ఈ రీజియన్కి అసోసియేట్ అయిన అవైలబిలిటీ జోన్స్ అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో మీకు డేటా ట్రాన్స్ఫర్ ఛార్జెస్ కూడా పడతాయి విత్ ఇన్ ద అవైలబిలిటీ జోన్లో. ఓకే, డేటా ట్రాన్స్ఫర్ ఛార్జెస్ వెన్ దెర్ ఈజ్ అన్ అవుట్ బౌండ్ ట్రాఫిక్. ఓకే, సో అవుట్ బౌండ్ ట్రాఫిక్ ఎప్పుడైనా మీరు సెండ్ చేస్తున్నప్పుడు డేటా ట్రాన్స్ఫర్ ఛార్జెస్ పడతాయి. ఓకే, అండ్ ఇది ఎలా ఉంటుంది అసలు అవైలబిలిటీ జోన్స్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి అంటే ఓకే, సో అగైన్ ఐ గివ్ యూ ఎన్ అవుటర్ పిక్చర్. ఓకే, సో ఇందాక మనం రీజియన్స్కి ఎలా చేస్తామో అవుటర్ పిక్చర్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ అవైలబిలిటీ జోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా AZA అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నా డేటా సెంటర్ ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ మై డేటా సెంటర్ క్లస్టర్. ఓకే, సో నా అవైలబిలిటీ జోన్లో ఏలో. ఓకే, దెన్ దిస్ ఈజ్ మై అవైలబిలిటీ జోన్ B. ఓకే, అండ్ దిస్ ఈజ్ మై డేటా సెంటర్ క్లస్టర్. ఓకే, అండ్ దిస్ ఈజ్ మై అవైలబిలిటీ జోన్ C. ఓకే, సో ఇది కూడా నా డేటా సెంటర్ క్లస్టర్. ఓకే, సో ఇవన్నీ ఎట్లా లింక్ అయి ఉంటాయి అంటే జనరల్గా ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ యూజింగ్ ఫైబర్. ఓకే, ప్రైవేట్ ఫైబర్ లింక్స్. ఓకే, సో ఈ ఫైబర్ లింక్స్ ఎవరు ఓన్ చేస్తారంటే ఇట్ ఈస్ ఓన్డ్ బై AWS across the country, across the availability zones, across the regions. Okay, every region ki ippudu manamu when we go to the CDN topic, okay, like ఆ టాపిక్లో కూడా మనం లైక్ I'll tell you like how it is connected, మనకి ఎడ్జ్ లొకేషన్స్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి అనేది. ఓకే, ఎవ్రీథింగ్. ఓకే, ఈవెన్ ఎడ్జ్ లొకేషన్స్, రీజియన్స్, ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ త్రూ ప్రైవేట్ నెట్వర్క్. ఓకే, సో ఈ నెట్వర్క్ ఓన్ చేసేది AWS. హోల్ రీజియన్, హోల్ గ్లోబల్లో AWS ఓన్ చేసుకుంటుంది. దెర్ ఈజ్ నో థర్డ్ పార్టీ. ఓకే, థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరు దీన్ని ఓన్ చేయరు. ఎందుకంటే ఇఫ్ AWS గివ్స్ ఎనీథింగ్ టు ది థర్డ్ పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా థర్డ్ పార్టీకి ఇచ్చింది అనుకోండి, దే డోంట్ హ్యావ్ ది ఓనర్షిప్ ఆఫ్ గివింగ్ ది సెక్యూరిటీ. ఓకే, వాళ్ళు ఇంత గ్యారంటీగా నేను సెక్యూరిటీ ఇస్తున్నాను అని వాళ్ళు చెప్పలేరు. ఓకే, అది చాలా ప్రాబ్లం అవుతుంది AWS కానివ్వండి, ఏ క్లౌడ్కైనా కానివ్వండి. ఓకే,
సో మీరు ఎప్పుడైనా థర్డ్ పార్టీకి ఇచ్చారనుకోండి ఇట్ ఈస్ వెరీ రిస్కీ, బట్ AWS ఓన్స్ దీస్ ఫైబర్ లింక్స్. ఓకే, అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ విల్ బి. ఓకే, సో ఈ విధంగా మనకి అవైలబిలిటీ జోన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, సో ఈచ్ అవైలబిలిటీ జోన్ కంటైన్స్ అట్లీస్ట్ వన్ డేటా సెంటర్. ఓకే, అట్లీస్ట్ ఒక డేటా సెంటర్ ఉంటుంది ఏ అవైలబిలిటీ జోన్లో అయినా. ఓకే, అయితే ఎన్ని డేటా సెంటర్స్ ఉంటాయి అనేది మీకు ఎప్పుడు AWS మీకు డిఫైన్ చేయదు. ఓకే, బట్ మినిమం ఒక డేటా సెంటర్ అయితే పక్కా ఉంటుంది. ఓకే, సో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఓకే, ఎన్నైనా డేటా సెంటర్స్ ఉండొచ్చు. ఓకే, ఒక్క అవైలబిలిటీ జోన్లో. ఓకే, బట్ 1 డేటా సెంటర్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, అట్లీస్ట్ 1 డేటా సెంటర్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ మోస్ట్ అవైలబిలిటీ జోన్స్ కంటైన్ మల్టిపుల్ డేటా సెంటర్స్. ఓకే, వాట్ ఐ మీన్ ఈజ్ మినిమం ఒకటి ఉంటుంది, బట్ AWS ఎలా కాన్ఫిగర్ చేసిందంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు ఎప్పుడైనా కానీ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు గో టు ఎనీ రీజియన్స్ లైక్ స్పెసిఫిక్ జోన్స్కి వెళ్ళారు అనుకోండి, మన ముంబైకి వెళ్ళారు అనుకోండి, అక్కడ వెళ్ళినప్పుడు ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు సీ ది డేటా సెంటర్స్ యూ కెన్ సీ. ఓకే, మీకు ఏంటంటే మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి మన ముంబైలో కూడా. ఓకే, AWS. ఓకే, బట్ మినిమం అయితే ఒకటి ఉంటుంది అని చెప్తారు అనమాట AWS. ఓకే, ఒక డేటా సెంటర్ ఉంది అని చెప్తే కానీ దేర్ విల్ బి మల్టిపుల్ డేటా సెంటర్స్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మీకు నెట్వర్క్ కనెక్టివిటీ ఏదైనా కానీ ఓకే విత్ ఇన్ ద రీజియన్లో అవైలబిలిటీ జోన్లో లో లేటెన్సీ ఉంటుంది. లైక్ దట్ ఈస్ అ నోన్ థింగ్ అందరికీ, ఎందుకంటే లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు ది ఫైబర్ లింక్స్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ రీజియన్, లేటెన్సీ విల్ బి వెరీ లెస్. ఓకే, అండ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు యూ షుడ్ టేక్ కేర్ దట్ యువర్ అవైలబిలిటీ జోన్స్ లైక్ మీకు 2 అవైలబిలిటీ జోన్స్ ఉండడము. ఓకే, మినిమం 2 అవైలబిలిటీ జోన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మినిమం 2 ఆర్ మ్యాండేటరీ. ఓకే, సో ఇట్స్ అ బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, సో మీకు 3 అయినా ఉండొచ్చు, 4 అయినా ఉండొచ్చు, బట్ 2 ఈజ్ మినిమం బెస్ట్ ప్రాక్టీస్. మీరు సింగిల్ అవైలబిలిటీ జోన్లో కూడా పెట్టొచ్చు, బట్ ఇట్స్ రిస్కీ. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద అవైలబిలిటీ జోన్స్ ఆల్ అబౌట్. ఓకే, సో మీకు 1 ఉండొచ్చు, లైక్ 2 జోన్స్ ఉండొచ్చు, 3 జోన్స్ ఉండొచ్చు, 4 జోన్స్ ఉండొచ్చు. ఈవెన్ ఇఫ్ యూ కెన్ హ్యావ్ 6 జోన్స్ దట్ ఈస్ ఫైన్. లైక్ మీకు నార్త్ వర్జీనియాకి వెళ్ళి చూస్తే మీకు 6 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆర్ యూజింగ్ దోస్ అవైలబిలిటీ జోన్స్. మీరు ఎలా అవైలబిలిటీ జోన్స్ని వాడతారు అనేది ఇట్స్ అప్ టు యూ. ఓకే, సో బట్ దిస్ ఈస్ ద వ్యూ, దిస్ ఈస్ హౌ ద కనెక్టివిటీ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో yeah, it is almost 1.5 hours అయింది స్టార్ట్ చేసి. సో I'll stop for the day. ఓకే, సో AWS వర్క్షాప్ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువనే ఇచ్చాను. ఓకే, సో బట్ విల్ స్టార్ట్ ఆఫ్ రియల్ టైమ్ పర్స్పెక్టివ్ని టచ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ ఎవ్రీ వన్.